హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో లింక్స్ టు యువర్ సైట్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ గురించి చూద్దాం. ఇంటర్నల్ లింక్స్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి shivaitsoftware.com వన్ ఇంటర్నల్ లింక్ ఉందని చెప్తుంది ఇక్కడ. కానీ మనకి ఇంటర్నల్ లింక్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ పేజీ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఈ పేజీని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెక్ చేయమంటున్నాడు కదా, చెక్ చేద్దాం. ఓకే, సో // చేస్తున్నాను, ఫైండ్. ఓకే, ఇక్కడ నో డేటా అవైలబుల్ అని చెప్పి మనకు కనపడుతుంది. అంటే నాది లేటెస్ట్గా లిస్టింగ్ చేసిన సైట్ కాబట్టి నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చూపించడం లేదు. అదే VLRtrain.comని ఓపెన్ చేస్తున్నాను. VLRtrain.com ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. PHP ట్రైనింగ్ విత్ లైవ్ ప్రాజెక్ట్ అనే పేజ్కి ఇంటర్నల్ లింక్స్ 2521 ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయని చెప్తుంది. కావాలనుకుంటే మీరు ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసుకుని చూడండి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి. ఆ పేజ్ నుంచి బిట్వైజ్ అండ్ ఆపరేటర్ గురించి ఆ పేజెస్లోకి ఇంటర్నల్ లింక్స్ వెళ్తున్నాయి. మీరు ఒకసారి ఈ పేజ్ URL ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఇంటర్నల్ లింక్స్ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయి అనేది, అంటే మీ పేజ్లో నుంచి మీ పేజ్లోకి వెళ్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, PHP ట్రైనింగ్ విత్ లైవ్ ప్రాజెక్ట్ అనే పేజ్లో మీకు చూడండి నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. ఓకే, ఇటు రైట్ సైడ్ లింక్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లింక్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ లింక్స్ కింద చూపిస్తుంది మనకి. ఓకే, మీ ఇంటర్నల్ లింకింగ్ అనేది చాలా బాగుండాలి. అంటే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి నావిగేట్ అయిపోవడానికి చాలా ఈజీగా ఉండాలి. తర్వాత చూసుకున్నట్టయితే మాన్యువల్ యాక్షన్స్ అని కనపడుతుంది. మాన్యువల్ యాక్షన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి నో మాన్యువల్ యాక్షన్స్ ఆర్ ప్రెజెంట్ అని చెప్పి కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మాన్యువల్ యాక్షన్స్ వేరే సైట్స్లో ఏమైనా మాన్యువల్ యాక్షన్స్ ఉన్నాయని చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ గురించి మీకు ఐడియా వచ్చింది కదా. ఇంటర్నల్ లింక్స్ అనేది మీ సైట్ నుంచి మీ సైట్కి మూవ్ అయ్యే లింక్స్ అన్నమాట.